ఆంధ్ర రాష్ట్రంలో కురుపం నియోజకవర్గం అనేది కొంచెం తక్కువగా చూసారన్న. అంటే ఇంతకు ముందు వచ్చే గవర్నమెంట్ స్టిల్ ఈ రోజు మా వలసల్లో కానీ, మా ప్రాంతాల్లో కానీ, మా గ్రామాల్లో కానీ రోడ్ల నుంచి, కరెంట్ల నుంచి, వాటర్ వరకు మా పుష్పశ్రీవాణి అమ్మగారు మాకు అన్ని విధాల అంటే ఏం కావాలో దానికి మించి చేశారనమాట. మేము అలాంటి చేశారు కాబట్టే మేము 2 సార్లు గెలిపించాం. ఇప్పుడు హ్యాట్రిక్ కూడా కొట్టబోతున్నాం మేము. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు గవర్నమెంట్కి సూటుగా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. 3 సార్లు సీఎం పదవి ఇచ్చారు, 14 సంవత్సరాలు పరిపాలించారు, 30 సంవత్సరాల అనుభవం ఉందా అంటున్నారు. విధులు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, ఇవన్నీ చూపించుకొని ఇదిగో ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో ఇది నా మేనిఫెస్టో అని చూపించుకొని. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ రాజధాని వ్యతిరేకిస్తున్నారంటే వైజాగ్ రాజధాని వద్దు, అమరావతి రాజధాని ముద్దు అంటున్నారంట కదా. ఇప్పుడు రాజధాని అనే టాపిక్ గురించి అంటున్నారు కదా. మా ఊర్లో కూడా ఒక రాజధాని ఉందన్న, సచివాలయం అనే ఒక రాజధాని కట్టించారు మాకు జగనన్న. మాకు ఏ అవసరతలైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకున్నా విత్-ఇన్ 1 డేలో మాకు అది రిజల్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది మాకు. అంటే మీకు వైజాగ్ రాజధాని వద్దు. మాకు వైజాగ్ రాజధాని అయితే మా వెనుకబడిన విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా కొంచెం అభివృద్ధి పడతాయి అన్న డెఫినెట్లీ. ఎందుకంటే ఇది రాజధాని అయితే పక్కన ఉండే ప్రాంతాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతాయి. అనంతపురం ప్రజలు ఇటువైపు రావాలంటే దూర ప్రాంతం ఎలా? ఎందుకంటే అక్కడ కూడా ఒక రాజధాని అని ఒక 3 రాజధానులు చెప్పాడన్న. ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు, ఇంకోటి అటువైపు అని. నీకు రాజధాని అనేది ఉంచాడన్న, తీసేలేదు. అది పూర్తిగా తీసేస్తే బాధపడడానికి. రాజధానిలో 3 రాజధానులు, ఒక రాజధాని అక్కడ పెట్టి ఇంకో 2 రాజధానులు చుట్టూ డెవలప్మెంట్ అవ్వాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవ్వాలని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఆలోచనతో అక్కడ పెట్టారన్న. క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి ఈసారి 175 అనే మాట అది 100% అన్నది. 175 కొట్టాల్సిందే. అన్న పవన్ కళ్యాణ్ కాదు కదా, అలా మళ్ళీ ఇంకా వద్దు. కూటమి అనే పేరుతో వచ్చిన వాటిమి అనే రుచి చూపిస్తామన్నా మేము. కూటమి అనే పేరుతో వస్తే వాటిమి అనే రుచి చూపిస్తాం. ఇది 100% జెండా పాతిరానికి రెడీగా ఉన్నాం మేము.